హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భద్రతా మండలి అంటున్నారు. యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మొత్తం ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 15 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. అందులోకి వచ్చేసరికి 5 వచ్చేసరికి పర్మనెంట్ కంట్రీస్, దాన్నే P5 కంట్రీస్ అని కూడా పిలుస్తుంటాం. ఇంకో 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ కంట్రీస్. 2 సంవత్సరాల వ్యవధిలో ఈ 10 కంట్రీస్ ఎంపికవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతోంది, మన భారతదేశం అలాగే ఇంకొక 3 దేశాలు మొత్తం కలిసి G4 అంటాం. మరి ఆల్రెడీ G4 కంట్రీస్ గురించి మనకి తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం. G4 కంట్రీస్ అంటే ఇండియాతో పాటు ఇంకా ఏ దేశాలు ఉన్నాయి? దీని ఆన్సర్ ఒకసారి కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే మన భారతదేశం ఈ పర్మనెంట్ 5లో అంటే P5లో మెంబర్గా అవ్వాలి. మేము కూడా, మాకు కూడా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. దానికనేసి మన ఇండియా చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి? ఒకటి, మన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాపులేషన్ కలిగినటువంటి దేశం. అలాగే మన భారతదేశం లార్జెస్ట్ డెమోక్రసీ. అలాగే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. అంతేకాదు యుఎన్కి సంబంధించినటువంటి పీస్ కీపింగ్ ఫోర్సెస్లో, పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో మన భారతదేశం ఎన్నో ఆపరేషన్స్లో పాల్గొంది, ఎంతో కాంట్రిబ్యూషన్ ఇస్తోంది. మరి అలాంటి దేశానికి పర్మనెంట్ రిప్రజెంటేషన్ లేకపోతే ఎలాగా? ఇది మా హక్కు అన్నట్టుగా మన భారతదేశం ఎప్పటి నుంచో అడుగుతోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు రష్యా అన్నటువంటిది భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నటువంటి డిమాండ్కి మేము మద్దతు ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్ ఎలక్షన్స్కి సంబంధించి పాకిస్తాన్లో మొత్తం అసెంబ్లీలో 336 సీట్లు అనేటటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగింది మాత్రం 265 స్థానాలకి మాత్రమే. అయితే పాకిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే పాకిస్తాన్ జనరల్ అసెంబ్లీలో 134 స్థానాల్లో మెజార్టీ అన్నటువంటిది అవసరం. అయితే ఇప్పుడు ప్రధానంగా అక్కడ 3 పార్టీల మధ్య పోటీ అనేది ఉంది. ఒకటి వచ్చేసరికి ఏంటి ఆ 3 పార్టీలు అంటే, ఒకటి వచ్చేసరికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అన్నటువంటి పార్టీ, మూడవది వచ్చేసరికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. అయితే ఇందులో వివిధ పార్టీలకి కొంత సీట్లు వచ్చినా కూడా దేనికి మెజార్టీ అన్నటువంటిది రాలేదు. అయితే ఇక్కడేంటి, పాకిస్తాన్ ఎన్నికల్ని చాలా వరకు సైన్యం ప్రభావితం చేసింది. మరి అధికారంలోకి ఎవరు రావాలన్నటువంటి విషయాన్ని శాసిస్తుందా ఇక్కడ సైన్యం? లేదు అంటే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఈ పార్టీ మీద పోటీ చేయకూడదు అనేసి ఎన్నికల సంఘం నిషేధం విధించిన తర్వాత ఇండిపెండెంట్స్గా పోటీ చేశారు. అయితే అలా ఇండిపెండెంట్స్గా పోటీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 101 మంది అభ్యర్థులు ఇక్కడ స్వతంత్రంగానే గెలుపొందారు. మరి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఈ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మెంబర్స్ అందరూ కలిసి మళ్ళీ ఇంకొంచెం మెజారిటీని గ్యాదర్ చేసుకుని వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా, లేదంటే నవాజ్ షరీఫ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ PMLN పార్టీకి సంబంధించి సంకీర్ణ ప్రభుత్వం అనేది వస్తుందా అన్నట్టుగా ఇక్కడ కన్ఫ్యూజన్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా 2024-25కి సంబంధించి ఇంటరిమ్ బడ్జెట్ని ప్రకటించింది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని. అయితే ఇందులో డిఫెన్స్ సెక్టార్కి వచ్చేసరికి మొత్తం ఎంత ప్రకటించింది? 6,21,540 కోట్ల రూపాయలని కేటాయించింది. అంటే మన మొత్తం బడ్జెట్లో రక్షణ రంగ వాటా అన్నటువంటిది 13.04%. మరి ఒకవైపు మనకి బార్డర్స్లో చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ముప్పు అనేది పెరుగుతోంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు రక్షణ దళాల యొక్క ఆధునీకరణ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనము రక్షణ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ని సాధించాల్సిన అవసరం కూడా ఉంది. మరి వీటి కోసం ఇప్పుడు ఆయుధ ఎగుమతులు మనం పెంచుకోవాలి, దిగుమతులు అన్నటువంటివి తగ్గించుకోవాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంటే ఇన్నోవేషన్ని పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దానికోసమే మన బడ్జెట్లో 13.04% డిఫెన్స్కే మనం కేటాయించాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వంట నూనెలకి సంబంధించి మనము ఈ వంట నూనెల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉన్నాము, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఆయిల్ ఉంది అనుకోండి. ఈ పామ్ ఆయిల్ని ఎక్కువగా మనం ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. అంతేకాదు మన అవసరాల్లో చాలా వరకు మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటిదే.
అర్జెంటీనా నుంచి సోయాబీన్ నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఉక్రెయిన్ రష్యాల నుంచి పొద్దుతిరుగుడు నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. బ్రెజిల్ థాయిలాండ్ నుంచి కొన్ని నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా దిగుమతులు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా మనము ఈ ఆయిల్ సీడ్స్కి సంబంధించి ఆయిల్ సీడ్స్ని మన భారతదేశంలోనే మరింతగా ప్రొడ్యూస్ చేయటం ప్రారంభించామనుకోండి, అంటే ఆల్రెడీ ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూస్ అనేది జరుగుతోంది మన భారతదేశంలో వీటి ప్రొడక్షన్, కానీ వాటిని మరింతగా పెంచుకోవాలి. ఆయిల్ సీడ్స్లో కూడా సెల్ఫ్ రిలయన్స్ అన్నటువంటిది రావాలి. దానికి సంబంధించి మన దేశంలో చాలా రకాల వాతావరణ పరిస్థితులు, చాలా రకాల నూనె గింజల పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, కుసుమలు, వేరుశెనగలు, ఇలా ప్రధాన నూనె గింజల పంటలకి మన భారతదేశం చాలా అనుకూలమే. మరి అలాంటప్పుడు మన భారతదేశంలో నూనె గింజల పంటల్ని మరింతగా ప్రమోట్ చేయాలి. దాని ఉత్పాదకత పెంచితే ప్రపంచ సగటు కన్నా మనం ఎక్కువ అవ్వగలం. ప్రస్తుతం మన నూనె గింజల పంటల ఉత్పాదకత ప్రపంచ సగటు కన్నా తక్కువ. దాంతో చాలామంది వీటి మీద ఆసక్తి చూపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు కావాల్సిన నీటిపారుదల సౌకర్యాలను విస్తరించటం, అధిక దిగుబడినిచ్చే వంగడాల్ని రూపకల్పన చేయటం, పంట మార్పిడి పద్ధతుల మీద అవగాహన కల్పించటం, యాంత్రీకరణను పెంపొందించటం, మద్దతు ధర కొనుగోలు చేయటం, ఇలాంటివన్నీ ప్రభుత్వం చేసిందనుకోండి, మన భారతదేశంలో కూడా ఆయిల్ సీడ్స్ యొక్క కల్టివేషన్ అన్నటువంటిది పెరుగుతుంది. అప్పుడు మనం నూనె గింజలకి సంబంధించి వేరే దేశాల మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం అన్నటువంటిది ఉండదు. దాంతో మనకి స్వావలంబన అన్నటువంటిది లభిస్తుంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్రిక్స్ కూటమికి సంబంధించి. బ్రిక్స్ అన్నటువంటిది దేనికి యాక్రోనిమ్? ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. అవునా? అయితే ఈ బ్రిక్స్లో ఇప్పుడు సౌదీ అరేబియా, అలాగే ఇరాన్, అలాగే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఈజిప్ట్, అలాగే అర్జెంటీనా, అలాగే ఇథియోపియా, వీటిని చేరాలి అన్నట్టుగా లాస్ట్ ఇయర్ ఆగస్టులో బ్రిక్స్ ఆహ్వానించడం జరిగింది. అయితే దీని నుంచి అర్జెంటీనా నేను తప్పుకుంటున్నాను అన్నట్టుగా బయటకు వచ్చేసింది. అంతలో సౌదీ ఏం చేసింది? ఈ బ్రిక్స్ ఆహ్వానాన్ని పరిశీలిస్తున్నాము, ఇందులో చేరతామా లేదా అన్నటువంటిది ఇంకా మేము కన్ఫర్మ్ చేయట్లేదు అన్నట్టుగా సౌదీ అరేబియా చెప్పింది. దాంతో సౌదీ అరేబియా ఇందులో చేరుతుందా లేదా అన్నటువంటి ప్రశ్నలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో సున్నీలు ఉన్నారు, ఇరాన్లోకి వచ్చేసరికి షియాలు ఉన్నారు. అవునా? మరి సౌదీని, ఇరాన్ని ఒకే వేదిక మీదకి తీసుకురావటానికి ఇటు చైనా, రష్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఇటు ఇజ్రాయెల్ మరియు సౌదీల మధ్య సహకారానికి అమెరికా కృషి చేస్తోంది. అమెరికా ప్రోత్సాహంతో భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా ఐరోపా వరకు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటి ప్రాజెక్ట్లో ఇటు భారత్తో పాటు సౌదీ, ఇజ్రాయెల్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. మరి ఇక్కడ గమనించాలి, ఈ బ్రిక్స్ దేశాల్లోకి వచ్చేసరికి డాలర్ బదులుగా ఒక ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీని చేపట్టాలి అన్నట్టుగా చాలా కాలం నుంచి ఆలోచనలున్నాయి. అంటే స్థానిక కరెన్సీలలో, అలాగే చైనా అయితే యువాన్లలో రుణ సేకరణ, వాణిజ్య చెల్లింపులు జరపడం, వీటన్నిటికీ చాలా దేశాలు ఇప్పుడు సుముఖతను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు చాలా దేశాలు చమురుకి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు కనుక జరపాలి అనుకుంటే మేము స్వీకరిస్తామన్నట్టుగా సౌదీ అరేబియా కూడా ప్రకటించింది. కానీ ఇప్పటిదాకా అయితే అది అమలు అవ్వనే లేదు. మరి భారత్ అలాగే యుఏఈ ఇవి రెండు స్థానిక కరెన్సీల్లో చెల్లింపులనైతే చేపట్టాయి. కానీ సౌదీ అరేబియా అన్నటువంటిది అమెరికాని దూరంగా పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో మాత్రం లేదు. అమెరికాతో అయితే ఇటు ఆర్థిక, రక్షణ సంబంధాలు మనకి చాలా బాగున్నాయి. మరి డాలర్లను వదిలి చైనా యువాన్లలో చెల్లింపులు జరపడానికి మన భారతదేశం ఆసక్తి లేదు. ఇంకోవైపు డాలర్లు మేము వ్యతిరేకించట్లేదు, అంతర్జాతీయ చెల్లింపులకి ఇతర మార్గాలు ఉండాలి అనేసి మేము కోరుకుంటున్నామన్నట్టుగా దక్షిణాఫ్రికా చెప్తోంది. ఇలా వివిధ దేశాలు వివిధ రకాల ఒపీనియన్స్ని పెడుతూ ఉన్నాయి. మరి బ్రిక్స్ కరెన్సీ అన్నటువంటిది ఒకటి వస్తుందా లేదా అన్నటువంటిది మాత్రం ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. అయితే ఈ బ్రిక్స్లో ఇప్పుడు అర్జెంటీనా అన్నటువంటిది పార్ట్గా లేదు. మనకి క్వశ్చన్ అడగచ్చు, బ్రిక్స్లో 6 దేశాలని ఆహ్వానించడం జరిగింది, అందులో ఏ దేశం రీసెంట్గా అందు నుంచి వైదొలిగింది అనేసి. లేదు అంటే బ్రిక్స్ అన్నటువంటిది, బ్రిక్స్ కూటమి తమతో చేరవలసిందిగా ఏ ఏ దేశాలని ఆహ్వానించింది అని అడగచ్చు. సో వాటికి ఆన్సర్ చేసేలాగా ఉండాలి మనం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారతీయ నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆవిష్కరణలకి ప్రోత్సాహం అందించాలి అన్నట్టుగా యుఎస్సిలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీలో
ఇండియన్ ఇంజనీర్స్ వితౌట్ బార్డర్స్ అన్నటువంటిది ప్రారంభించడం జరిగింది. మనకి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని వినుంటాం, అవునా? అలాగే ఇప్పుడు ఇండియన్ ఇంజనీర్స్ వితౌట్ బార్డర్స్ అంటే ఏంటి? ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవటానికి ఇంజనీరింగ్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకోవటం. దానికి సంబంధించి భారతీయ నిపుణులతో ఏర్పాటు చేసినటువంటిదే ఈ ఇండియన్ ఇంజనీర్స్ వితౌట్ బార్డర్ అన్నటువంటిది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే భారత ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచనల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి శాశ్వత ప్రభావం చూపించే ఆవిష్కరణలతో మన టెక్నాలజీని మరింత బలోపేతం చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4 ఖండాల్లో 1100 మంది సభ్యులతో ఈ వ్యవస్థ అన్నటువంటిది ప్రారంభమైంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, శ్రీశైలం ప్రాజెక్ట్కి సంబంధించి. శ్రీశైలం ప్రాజెక్ట్ని ఏ నది మీద నిర్మించారు అంటే కృష్ణానది. కృష్ణానది మీద ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంది. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్కి సంబంధించి ప్లంజ్ పూల్ అంటే ఏంటి అని కూడా మనల్ని అడగచ్చు. ప్లంజ్ పూల్ అంటే ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో చూస్తే ఇక్కడ గేట్స్ అన్నవి ఉంటాయి. ఆ గేట్స్ నుంచి వాటర్ అన్నటువంటిది ఇలా రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా పడి ఇక్కడ నుంచి పైకి లేస్తుంది, అవునా? నార్మల్గా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు చాలాసార్లు వీడియోస్లోను పిక్చర్స్లో చూసుంటారు. ఇలా వాటర్ అన్నటువంటిది రావటం, ఇక్కడ ఫోర్స్కి మళ్ళీ ఇవి పైకి అనేటటువంటి వెదజల్లటం, ఇది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్, అవునా? ఆ నేపథ్యంలో ఇలా ఫోర్స్గా వాటర్ అనేది రావటం వల్ల ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ మొత్తం చూడండి ఒక గొయ్యిలాగా ఏర్పడిందనమాట. మనకు ఒక పూల్ అంటే లోపలికి ఎలా అయితే లోపలికి ఉంటుందో వాటర్, అలాగా ఒక పూల్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పడింది. అంటే ఇక్కడంతా వాటర్ అక్కడ ఉండిపోయాయి అన్నమాట. లోపలికి చాలా డెప్త్ అనేటటువంటిది వచ్చింది. దాన్ని ఇక్కడ ప్లంజ్ పూల్ అంటున్నాం. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క భద్రత అనేది ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ ప్లంజ్ పూల్ని, గొయ్యిని త్వరగా పూర్తి చేయాలి శాస్త్రీయ పద్ధతులతో అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఈ పనులకు వచ్చేసరికి దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ నిధుల కొరత అనేది ఉంది. కాబట్టి దీన్ని ఇప్పట్లో పూర్తి చేస్తారా లేదా అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అంటే డ్యాంల భద్రతా చట్టం 2021. దీనిని కేంద్రం ఆల్రెడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద ఏంటి, జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ చట్టం కింద దేశవ్యాప్తంగా వివిధ రకాల డ్యాంల స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా అధ్యయనం చేస్తూ ఉంది. దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నటువంటిది ఇలా వివిధ రకాల ప్రాజెక్టులకి సంబంధించి ఎలా ఉంది ఈ ప్రాజెక్ట్ యొక్క స్థితి అన్నట్టుగా క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. మరి ఇప్పుడు కూడా ఇక్కడ శ్రీశైలం డ్యామ్కి సంబంధించి ప్లంజ్ పూల్ ముప్పు అన్నటువంటి తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ పనులను అత్యవసరంగా ప్రారంభించాలి అన్నట్టుగా వీళ్ళు ఒక రిపోర్ట్ ఏమన్నా ఇస్తారేమో అన్నట్టుగా ఇక్కడ అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాలి, 130 అడుగుల లోతు గొయ్యి అన్నటువంటిది అంటే ప్లంజ్ పూల్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పడింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ వసూళ్లు 15.60 లక్షల కోట్లకు చేరాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇవి 20% ఎక్కువ. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంలో 80% ఇవి సమానం. అయితే ఇక్కడ ట్యాక్సెస్ అంటున్నాం. మరి ట్యాక్సెస్కి సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి? ట్యాక్స్ అంటే పన్ను అంటాం. అంటే గవర్నమెంట్ ఒక ప్రొడక్ట్ మీద లేదంటే ఇన్కమ్ మీద ఒక యాక్టివిటీ మీద కొంత ఫీని ఛార్జ్ చేస్తుంది. దాన్నే మనం ట్యాక్స్ అనేసి పిలుస్తాం. ఈ ట్యాక్స్ మెయిన్గా 2 రకాలు. ఒకటి వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్ అన్నటువంటిది, 2 వచ్చేసరికి ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నటువంటిది. అంటే ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి స్పెషల్గా పర్సన్సే డైరెక్ట్గా గవర్నమెంట్కి ఈ ట్యాక్స్ని పే చేస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి దీన్ని పే చేయమన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పచ్చు డైరెక్ట్ ట్యాక్స్కి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నటువంటిది డైరెక్ట్ ట్యాక్స్, అవునా? ఇన్కమ్ ట్యాక్స్ని మనం డైరెక్ట్గా గవర్నమెంట్కే కదా పే చేస్తాము. అలాగే అన్డిస్క్లోజ్డ్ ఫారిన్ ఇన్కమ్ అసెట్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్ కూడా ఈ డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తుంది. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అన్నటువంటిది, వెల్త్ ట్యాక్స్ అన్నటువంటిది, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అన్నటువంటిది, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్స్ కిందికి వస్తాయి. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందికి ఏమేమి వస్తాయి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ GST, అలాగే కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందికి వస్తాయి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ బడ్జెట్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని తీసుకొచ్చింది. మొత్తం బడ్జెట్ విలువ 2,75,871 కోట్లు.
ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చేసరికి చూడండి మొత్తం 2,01,177 కోట్లు. అలాగే మూలధన వ్యయం వచ్చేసరికి 29,669 కోట్లు. ద్రవ్య లోటేమో 53,227 కోట్లు. రెవెన్యూ మిగులు వచ్చేసరికి 4,424 కోట్లు. అవి కాకుండా ప్రధానంగా వివిధ రంగాల కేటాయింపులు ఇక్కడ చూస్తే పంచాయతీరాజ్ శాఖకే మొత్తం 40,080 కోట్లు ఇస్తే నీటిపారుదల శాఖకి 28,024 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకి 21,874 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, వ్యవసాయానికేమో 19,746 కోట్లు, విద్యుత్ సంస్థలకి 16,825 కోట్లు ఇచ్చారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు మరియు సంక్షేమ పథకాలకే ప్రాధాన్యమిచ్చేలాగా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని తీసుకురావటం జరిగింది. అలాగే గత బడ్జెట్ కన్నా 15,000 కోట్ల రూపాయల తగ్గింపుని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం అన్నటువంటిది 3,43,287 రూపాయలుగా ఉంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు అంటే జిఎస్డిపి 11.3% ఉంటుంది అన్నట్టుగా ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే ఇక్కడ చూడండి రాష్ట్ర పురపాలక శాఖకి 11,692 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో తొలి 3 నెలలకే 3,860 కోట్ల నిధుల్ని కేటాయించడం జరిగింది. అయితే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ప్రస్తుతం 1,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అయితే మొత్తం ప్రణాళికలు సిద్ధమైన తర్వాత దీనికి నిధులు సమకూర్చాలన్నట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తోంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మొత్తం 3 జోన్లుగా అభివృద్ధి చేయాలన్నట్టుగా నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న హైదరాబాద్ నగరాన్ని పట్టణ ప్రాంతంగా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పెరి అర్బన్ జోన్ గాను, అలాగే ప్రాంతీయ రింగ్ రోడ్ నుంచి అవతల మిగతా భాగాన్నంతా గ్రామీణ జోన్ గా విభజించాలి అన్నట్టుగా నిర్ణయించారు. మరి మొత్తం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని చూస్తే రెవెన్యూ రాబడులు చూడండి 2,05,601 కోట్లు. అలాగే కేంద్ర పన్నుల్లో వాటా ఏమో 25,639 కోట్లు, పన్ను ఆదాయం 1,38,228 కోట్లు, పన్నేతర ఆదాయం ఏమో 20,658 కోట్లు, గ్రాంట్లు వచ్చేసరికి 21,075 కోట్లు. మూలధన వసూళ్లు చూడండి 68,585 కోట్లు. అందులో బహిరంగ మార్కెట్ రుణాలు, కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు, మిగతా రుణాలు, డిపాజిట్లు లాంటివి, రుణాలు, అడ్వాన్స్లు ఇలా మొత్తం కలిపితే 68,585 కోట్లు. అంతర్రాష్ట్ర సర్దుబాటు అన్నటువంటిది ఇక్కడ ఏమి కేటాయింపులు లేవు. అలాగే మొత్తం రాబడులు అంటే రెవెన్యూ రాబడులు, మూలధన వసూళ్లు, అంతర్రాష్ట్ర సర్దుబాటు మొత్తం కలిపితే 2,70,186.71 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం వచ్చేసరికి చూడండి 2,01,177 కోట్లు. అందులో వడ్డీల చెల్లింపుకే 22,751 కోట్లు పోతుంది. మూలధన వ్యయం 29,669 కోట్లు, రుణాలు అడ్వాన్సులకేమో 28,042 కోట్లు, పాత బాకీలు చెల్లించడానికే 13,117 కోట్లు, కేంద్ర రుణాల చెల్లింపుకి 398 కోట్లు, ఇతర రుణాలకేమో 3,486 కోట్లు. అంటే మొత్తం వ్యయం 2,75,890.69 కోట్లు. అయితే రంగాలకి సంబంధించి చూస్తే గిరిజన సంక్షేమం కోసం 13,313 కోట్లు, పురపాలక సంఘానికి 11,692 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికేమో 8,000 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, పరిశ్రమల శాఖకేమో 2,543 కోట్లు, విద్యుత్ గృహజ్యోతి పథకానికేమో 2,418 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం 2,262 కోట్లు, అలాగే వెనుకబడిన తరగతుల గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు, అలాగే సాంఘిక గిరిజన సంక్షేమ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,250 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్కే 1,000 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకేమో 500 కోట్లు, అలాగే విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులకి 500 కోట్లను కేటాయించారు. అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి 6 హామీల్లో ఒకటైనటువంటి గృహజ్యోతి ఈ పథకానికి ప్రత్యేకంగా 2,418 కోట్ల రూపాయలని కేటాయించారు. మొత్తంగా ఉచిత విద్యుత్కు వచ్చేసరికి 16,855 కోట్ల రూపాయలని కేటాయించారు. చూడండి అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయబోతున్నారు.
వాటికి అలాగే యూనివర్సిటీలకి చెరో 500 కోట్లను కేటాయించారు. మొత్తం విద్యారంగానికి 21,389 కోట్లు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా పశు సంవర్ధక శాఖకి 1993 కోట్ల రూపాయలని కేటాయించారు. అయితే నీటి సరఫరాకి సంబంధించి 40% ప్రాజెక్టులకు కేటాయిస్తే 60% పాత బాకీలకు కేటాయించారు. చూడండి, సాగునీటికి మొత్తం 28,024 కోట్లయితే అందులో రుణాల చెల్లింపుకే 17,113 కోట్లను కేటాయించారు. అలాగే పింఛన్ల సహాయాన్ని పెంచారు. ప్రస్తుతం మనం చూస్తే పంచాయతీ రాజ్కి 40,080 కోట్లను కేటాయించారు. పక్కా రహదారులకి మొత్తం 3,177 ఆవాసాలకి పక్కా రోడ్లను నిర్మించాలి. వాటిని 922 గ్రామాలతో అనుసంధానం చేయాలన్నట్టుగా గుర్తించి పంచాయతీరాజ్ రోడ్లకే 4,904 కోట్లను కేటాయించారు. అలాగే మహిళా సంఘాలకి అంటే మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి వడ్డీ లేని రుణాల పథకానికేమో 2,500 కోట్లను కేటాయించారు. ఉపాధి హామీ పనులకి 1,700 కోట్లు, మిషన్ భగీరథ అంటే ఇంటింటికి రక్షిత తాగునీటి సరఫరాను అందించడం కోసం తీసుకొచ్చిన ఈ మిషన్ భగీరథకేమో 600 కోట్ల రూపాయలని కేటాయించారు. నెక్స్ట్ చూడండి, కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 9వ తేదీన మాజీ ప్రధానమంత్రులైనటువంటి పివి నరసింహరావు అలాగే చౌదరి చరణ్ సింగ్ వీళ్ళిద్దరితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ వీళ్ళ ముగ్గురిని కూడా భారత రత్నకి ఎంపిక చేయటం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురికి కూడా పోస్టమస్ గాని ఈ అవార్డుని ప్రకటించారు. వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరికి కూడా ఈ భారత రత్నాన్ని ప్రకటించారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకరు వచ్చేసరికి కర్పూరి ఠాకూర్ ఈయనకి పోస్టమస్ గానే ప్రకటించడం జరిగింది. రెండవ వ్యక్తి ఎవరు? ఎల్కే అద్వానీ మాత్రం ఇప్పటికీ జీవించే ఉన్నారు. మరి ఈయన ఒక్కరే జీవించున్నారు. మిగతా వాళ్ళందరికీ అంటే మిగతా నలుగురికి కూడా పోస్టమస్ గానే ఈ భారత రత్నాన్ని ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, తెలంగాణ బడ్జెట్ కి సంబంధించే ఇక్కడ చూడండి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 2,75,891 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,01,177 కోట్లు. మూలధన వ్యయం 29,669 కోట్లు. ద్రవ్య లోటు 53,227 కోట్లు. రెవెన్యూ మిగులు 4,424 కోట్లు. అలాగే మొత్తం బడ్జెట్లో 25% 6 గ్యారంటీలకే ప్రభుత్వం కేటాయించింది. అలాగే వ్యవసాయానికేమో 19,746 కోట్లు. అలాగే ఇళ్ల నిర్మాణం కోసం 7,740 కోట్లు. సాగునీటి రంగానికేమో 28,024 కోట్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి 45,449 కోట్ల రూపాయల్ని కేటాయించారు. నెక్స్ట్ చూడండి, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పిఎస్ఎల్వి C-58 ప్రయోగాన్ని ఏ రోజున విజయవంతంగా నిర్వహించింది అంటే 2024 జనవరి 1వ తేదీన. దీంట్లో భాగంగా ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్, దాంతోపాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి లేదా జస్టిస్ బిఆర్ గవాయి అంటాము. న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా ఎవరైతే 3వ స్థానంలో ఉంటారో వాళ్ళని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ పదవిలో నియమిస్తుంది. చివరిగా చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఉన్నటువంటి బ్రిక్స్ కూటమిలో కొత్తగా చేరిన 5 దేశాలు ఏవి అంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ. ఏది దీని నుంచి వద్దనుకుంది? అర్జెంటీనా. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా మేము ఇందులో ఉండాలా లేదా అనేసి ఆలోచిస్తామన్నట్టుగా ప్రకటించింది. ఇవి నిన్నటికి మరియు ఇవాళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.